నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాము. మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యుద్ధ నౌక డాక్టర్ మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే. బాగా ఉన్నా. ఏంటి విషయాలు, చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. కేసీఆర్ ఇంటికి పంపించినారు, కావాలని ఇంటికి పంపించినారా లేకపోతే ఏదైనా సందర్భంలో జరిగిందంటారా? కావాలని అంటే ఇప్పుడు ఆయన మాకు అన్యాయం చేసిండు, ద్రోహం చేసిండు, భవిష్యత్తులో కూడా చేస్తా అని చెప్పిండు. ఉద్యోగాలు వేయలేదు, అమ్ముకున్నాడు. మళ్ళీ ఏమంటే నేను వేయను పోండి, ఏం చేసుకుంటారో ఏం పీక్కుంటారో పీక్కోరు అన్నాడు. పీకుడు వీకినాం. కొడితే దెబ్బ, నిరుద్యోగుల దెబ్బ గుంట నక్క ఒకటి యశోద హాస్పిటల్లో పడి ములిగింది. ఆ ములిగిన నక్కను ఇప్పుడున్న సీఎం కూడా పరామర్శించిండు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా చిరంజీవి గారు పరామర్శించారు. ఆ నక్క ఇప్పుడు నందినగర్ లో నలుగుకుంటా ములుగుకుంటా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని నక్కతో పోల్చడం న్యాయమే అంటారా? అసలు కేసీఆర్ ఎక్కడ తప్పు చేశారండి? ఇప్పుడు రైతు బంధు ఇచ్చినాడు అంటే గత ప్రభుత్వంలో, అలాగే రుణమాఫీ కూడా చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు, పథకాలు ఇచ్చినారు, పేద ప్రజలు మంచిగా చూసుకున్నారు. ఎందుకు మీరు నక్క అంటున్నారు? కేసీఆర్ అసలు ఎందుకు హఠాత్తుగా ఇంటికి పంపించారు? మెయిన్ గా అయితే నిరుద్యోగుల ఇష్యూ ఎట్లా అంటే, ప్రవళిక చనిపోయినప్పుడు ఆమె లవ్ చేసింది, చచ్చిపోయింది, ఆమె ఎగ్జామే రాయలేదని కేటీఆర్ అన్నాడు. డీసీపీ వెంకటేశ్వర్లతో చెప్పించారు. తర్వాత ఆల్ టికెట్లు తీసి బయట చూపెట్టినాం. బయట చూపెట్టిన తర్వాత నోట్లకి వెళ్ళి మాట లేదు. నేను ప్రవళిక వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ తల్లిదండ్రులు లేకుండే, ఎటుపోయారని ఆరాధిస్తే వాళ్ళు అయ్యవారు తట్టుకుపోయారు అని చెప్పారు నాకు. ఈ అయ్యవారు ఎవరు, ఎందుకు అయ్యవారు తట్టుకుపోయారు అంటే, మొన్ననే చనిపోయింది కదా ప్రవళిక, అయ్యవారికి చూపిద్దాం, మంచి జరుగుతలేదు, ఏమైందని అన్నారు. తీరా చూస్తే అయ్యవారు ఎవరో కాదు, ప్రగతి భవన్లో ఉన్న అయ్యవారు కేటీఆర్. ఆ దుర్మార్గుడు చనిపోయినాక కూడా వాళ్ళ అమ్మ క్లియర్గా చెప్పింది, నా కూతురు ప్రిపరేషన్కి వెళ్ళింది, ఆ జాబుల మనవడ, వీడు నోటిఫికేషన్ వేయకపోయినా అయిపోవు, జాబులు వేయకపోయినా అయిపో, మా పిల్ల మా ఇంటికన్నా బతికేదని చెప్పింది. నోటిఫికేషన్ వేయకపోతే నిజానికి బతికేది. వేసినాక జాబులు అమ్ముకున్నారు కదా, గ్రూప్ 1 ఒకటోసారి అమ్ముకున్నారు, రెండోసారి అమ్ముకున్నారు. అమ్ముకోవడంతో పాటు ఆ జనార్దన్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ని సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి అంటే అసలు ఒక్కోడు కూడా అరెస్ట్ చేయలే. దీని కారణంగా గ్రూప్స్, టీచర్ అభ్యర్థులకు కేసీఆర్ అన్నాడు 13,000కు పైగా పోస్టులు వేస్తే అసెంబ్లీలో అని చెప్పి కేవలం 5,000 పోస్టులు రిలీజ్ చేసి, దాంట్లో ఉర్దూ మీడియం అని చెప్పి తెలుగు మీడియం వాళ్ళకు ఒక 3,000 పైన పోస్టులు. 13,000 ఎక్కడ, 3,000 ఎక్కడ, అట్లా టీచర్ అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులు, పోలీస్ అభ్యర్థులకు ఎక్కడ లేని విధంగా లాంగ్ జంప్ తీసుకొచ్చినాడు. తర్వాత జీవో 46 తీసుకొచ్చిండు. వాళ్ళు ఎక్కడికక్కడ అల్లరి. జీవో 46 వల్ల ఏంటంటే, వేరే ఒక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. వీళ్ళు లోకల్ అట, ఇక మిగతా వాళ్ళంతా నాన్ లోకల్. అంటే ఏ కమిషనరేట్కు వాళ్ళు లోకల్, మిగతా దగ్గర నాన్ లోకల్. అంటే ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, రాజస్థాన్ వాడు, బీహార్ వాడు 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటే అతనేమో లోకల్. ఇక్కడనే తెలంగాణ ఉద్యమంలో పుట్టి ఆ తెలంగాణ కోసం చచ్చిపోయిన శ్రీకాంతాచారి వాళ్ళ జిల్లా వాళ్ళు, వాళ్ళ ఊరోళ్ళు కూడా నాన్ లోకల్. ఇట్లాంటి కారణాలతోని మెయిన్గా తిరుగుబాటు చేసినాం. ఓడగొట్టడానికి ప్రధాన కారణం నిరుద్యోగులే కదా. ఓకే, ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు ఇచ్చారు, ఆ తర్వాత ధరణి కూడా తీసుకొచ్చిన పరిస్థితి, అలాగే తెలంగాణని తీసుకొచ్చినాడు, ఆయన తెలంగాణ కోసం ఉద్యమించినాడు, అలాగే జైలుకి వెళ్ళినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇదంతా చేసిన తర్వాత కూడా కేసీఆర్ కూడా హైట్రిక్ కొడతారని అనుకున్నారు, కానీ ప్రజలు తిరగబడి ఆయన ఇంటికి పంపాల్సిన అవసరం వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అదే చెప్తున్నా, నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగము అని అన్నాడు. మళ్ళీ నేను ఎక్కడ అన్నాడు. సరే అని చెప్పి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాడు. భర్తీ చేయమంటే మీకు తెలుసా నందు, ఒక 5 ఏళ్ళ నుంచి 2018 ఎలక్షన్లో మళ్ళీ గెలిచినప్పటి నుంచి ప్రతి నెల త్వరలో మెగా డిఎస్సి, త్వరలో గ్రూప్స్, త్వరలో గ్రూప్ 2, త్వరలో టీచర్ జాబులు, త్వరలో డిఎస్సి అభ్యర్థి, ప్రతి నెల 4.5 ఏళ్ళు వేసి నిరుద్యోగుల మరి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. ఒక్కొక్కరు లక్షల రూపాయలు వచ్చి హాస్టల్లో చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకున్నారు. అక్కడ అశోక్ నగర్లో, గాంధీనగర్లో అంతా నెలకు 5,000, 4,000 కట్టుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటూ, వారాసిగూడలో ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ బోర్డర్గా కొందరు. ఇట్లా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా బద్దలైంది. కేసీఆర్కు ఆ పామును నడుము మీదకి వెళ్ళి కొట్టిరు. ఇప్పుడు ఆ పాము కుయ్యి కుయ్యని ములుగుతుంది.